జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నేను యాక్చువల్లీ ఒక విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను సార్. బేసికల్ జామ్నగర్లో ఇది ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ చేస్తున్నారు. అంబానీ అనగానే నిజానికి చాలా వరకు అందరికీ కూడా ఒక రాంగ్ ఒపీనియన్ని మనకు క్రియేట్ చేసి పెట్టారు. కానీ నేను నిన్ననే నేను గ్లోబల్ రౌండప్కి సంబంధం లేకపోయినా చెప్పాలనుకుని చెప్తున్న పాయింట్ ఇది. అంబానీ కొడుకు ఎవరైతే ఇప్పుడు అనంత్ అంబానీ ఆయన పెళ్లి జరుగుతోందో తన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆ ఫారెస్ట్ ఆల్మోస్ట్ ఒక అడవిని క్రియేట్ చేశారు. అక్కడ ఏనుగుల సంరక్షణ, చాలా జంతువుల్ని సంరక్షించేటువంటి అంశాలు. సో ఒక జాతీయ ఛానల్కి ఒక ఎక్స్క్లూజివ్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, వాక్ త్రూ అదంతా కూడా. సీరియస్లీ అది చూస్తే నాకు అనిపించింది ఈ ఈవెంట్కి బిల్ గేట్స్ దగ్గర నుంచి యు నేమ్ ఇట్, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు లేకపోతే ఫౌండర్స్, బడా వ్యాపారవేత్తలు అందరూ కూడా దీనికి వస్తున్నారు. మార్క్ జకర్బర్గ్ వస్తున్నారు, బిల్ గేట్స్ వస్తున్నారు, చాలామంది. నిజానికి వాళ్ళందరూ బిల్ గేట్స్ అనగానే గేట్స్ ఫౌండేషన్ గురించి మీరు గూగుల్ చేసినా యూట్యూబ్ చూసినా కానీ అసలు ఎంతో అద్భుతమైన మానవతావాది అని ప్రొజెక్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి. నిజానికి అంబానీ చేస్తున్న పని నాకు తెలిసి ఈ మధ్య కాలంలోనే అక్కడక్కడ కనబడుతున్నాయేమో అనిపిస్తుంది. నేను అది చూసిన తర్వాత నేను మీ ఒపీనియనే తీసుకోవాలని నేను ఇవాళ కావాలని ప్రస్తావిస్తున్నాను. ప్లీజ్ క్యారియర్, మీరు ముందుకు తీసుకెళ్ళండి. కరెక్ట్. వన్ తారా అని చెప్పి దానికి పేరు పెట్టారు. అవును, అంటే మనలోనే తారా అని దాని పేరు పెట్టి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ అన్నాడు అతను. అంటే దెబ్బతిని ఆరోగ్యం సరిలేనటువంటి చికిత్స అవసరం ఉన్నటువంటి జంతువులను అక్కడ తీసుకొచ్చి వాటిని రీహాబిలిటేట్ చేసి వాటికి ఆరోగ్యం వచ్చాక మళ్ళీ వాళ్ళ హ్యాబిటేట్కి వదిలేసేటువంటి ఆ వనం కింద తయారు చేశాడు అతను. చాలా అద్భుతమైన విషయం. అంతకంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే మనం చాలా వీడియోలు వైరల్ అయినాయి. అంటే ఇది డ్రామా స్టేజ్ మేనేజ్ కానే కాదు. జామ్నగర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో వీళ్ళు వెళ్ళి వాళ్ళని కలవడము, గ్రామాల్లో ఉన్నటువంటి స్త్రీలు అంటే చాలా పేదరికంలో, అంటే అంత పేదలేం కాదు కానీ బట్ అంటే వీళ్ళ సంపద కంపేర్ చేస్తే వాళ్ళు ఏమీ లేదు, మామూలు సాధారణ కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలు వచ్చి వీళ్ళని ఆశీర్వదించడానికి వస్తే చాలా మర్యాదపూర్వకంగా వినయంగా అతను వంగి వాళ్ళకి నమస్కారాలు చేయడం అనేది మనం చూసాము. వాళ్ళకు ఎంతో సంస్కృతి ఆ పిల్లలకి నేర్పించిందా వాళ్ళ అమ్మ అన్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకనే అతను అంటే ఒక సాంప్రదాయమైనటువంటి కుటుంబంలో ఎలా ఉండాలో అలా అతను పెరగడం అన్నది మనం చూస్తున్నాం. అది ఒక గొప్ప శుభసూచకంగా నేను భావిస్తాను. ప్లస్ వీళ్ళందరూ అక్కడికి ఎందుకు వస్తున్నారు? ఆబ్వియస్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయి అక్కడ. ఈరోజు అంబానీ ఆల్మోస్ట్ టాప్ 10 లో ఉన్నటువంటి పరిస్థితి. అంబానీ, అదాని ఇద్దరు కూడాను ఏషియాలో రిచెస్ట్ పీపుల్ వీళ్ళిద్దరు కూడా. సో అటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఇప్పుడు భారతదేశం ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతదేశాన్ని విస్మరించేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు. మొన్ననే వచ్చింది థర్డ్ క్వార్టర్లో మన గ్రోత్ అనేది 8.4% జీడిపి గ్రోత్ మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎవరూ ఊహించలేనటువంటి మనకు 6.6% గ్రోత్ ఉంటుంది అని చెప్పినది 8.4% గ్రోత్ మనం చూసాము థర్డ్ క్వార్టర్లో. సరే, బ్లూంబర్గ్ లాంటి వాళ్ళు దాన్ని ఏదో నంబర్లు సరిగా లేవంటూ వాళ్ళు ఏదో సరే, వాళ్ళు భారతదేశం పురోగతి చెందుతుందంటే వాళ్ళు తట్టుకోలేరు కదా, వాళ్ళ ఏడుపు ఎలా ఏడుస్తారు వాళ్ళు. వదిలేస్తే కనుక ఇంత పురోగతి చెందుతున్న దేశాన్ని ఎవరు విస్మరించలేరు. అందుకనే బిల్ గేట్స్ కావచ్చు, మార్క్ జకర్బర్గ్ కావచ్చు, వాళ్ళ అన్ని కూడా కాల్ సెంటర్స్ కానీ వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ అన్ని భారతదేశంలో ఉన్నాయి. ఇవి ఎవరు విస్మరించలేనటువంటి పరిస్థితి. సరే, వాళ్ళ అజెండాస్ కూడా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బిల్ గేట్స్ ఇక్కడ కెమికల్స్ ఇంట్రడ్యూస్ చేయడము, ఇక్కడ డ్రగ్స్ ఇంట్రడ్యూస్ చేయడము, అలాగే ఇక్కడ ఫార్మ్స్ మీద మన వ్యవసాయం మీద ఏదో దాడి చేయడం లాంటివన్నీ వాళ్ళకి సినిస్టర్ ఒపీనియన్స్ ఉండొచ్చు. కానీ భారతదేశంలో ఒక విధమైనటువంటి సాఫ్ట్ ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి కూడా వస్తున్నారు. వాళ్ళ కుట్రలు ఎలా ఉన్నా కానీ కూడా అంతటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంత పెద్ద పెద్ద పేర్లు మోసినటువంటి మల్టీ ట్రిలియనర్స్ అందరినీ కూడాను మనం భారతదేశానికి పిలిపించగలుగుతున్నాం ఒక్క ఈవెంట్ కంటే కనుక మనకు ఎంత సాఫ్ట్ పవర్ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ఇది చిన్న విషయం కాదు. అది ఆ కుటుంబం సాంప్రదాయబద్ధంగా పెరగడం అన్నది ఒక గొప్ప విషయము. వీళ్ళందరినీ తీసుకొచ్చి భారతదేశంలోనే ఖర్చులు పెట్టించడము, భారతదేశంలోనే ఎంతో మందికి ఉపాధి కలిగించడము. ఈ ఒక్క ఈవెంట్లోనే ఎన్ని కోట్ల మందికో మనకు ఎన్ని కోట్లు వెచ్చిస్తారు కాబట్టి ఎంతమందికి ఉపాధి ఉంటుంది, ఎంతమందికి వాళ్ళ ఆదాయం పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్లస్ రిహానా లాంటి ఆర్టిస్ట్ వచ్చి అక్కడ పాడడము. రిహానా గతంలో మనకు తెలుసు, ఆవిడకి చాలా కోట్ల రూపాయలు ఇచ్చి ట్వీట్ చేయించారు ఆవిడతోటి.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు ట్వీట్ వాళ్ళని సమర్థిస్తూ, ఎందుకంటే ఆవిడ చాలా పైసలు ఇచ్చారు. ఇప్పుడు అదే పైసలు ఇచ్చి ఆవిడని భారతదేశంలో డాన్స్ చేపిస్తున్నారు అంబానీ గారు. అంబానీ. సో ఇది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇక్కడ వ్యవసాయానికి మన రైతులు అక్కడ కాశ్మీరీ పంజాబీ రైతులు ఉద్యమం చేస్తున్నారు, కానీ వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు తను. ఎందుకంటే అంతకంటే పెద్ద మోతాదు ఇక్కడ డాన్స్ చేయడానికి ఆవిడకి వస్తుంది కదా, అందుకని ఆవిడని కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు ఉన్నది. సో ఇదంతా కూడా ఏంటంటే భారతీయ సాఫ్ట్ పవర్, భారతీయ డిప్లొమసీ అన్నది ప్రపంచంలో గణనీయంగా పెరిగింది అనడానికి ఉదాహరణ కింద మనం చెప్పుకోవాలి. ఎనీవే, నూతన వధూవరులకు అందరికీ మన శుభాకాంక్షలు చెప్దాం. భారతదేశం ఒక ఇంటర్నేషనల్ మ్యాప్ లో ఈరోజు చర్చనీయాంశం అయింది. ఒక ఈవెంట్ చర్చనీయాంశం అయిందంటే కనుక తప్పకుండా మనం డిప్లొమాటిక్ గా ప్రపంచం మనల్ని తట్టు చూస్తోంది అన్నదానికి మనం ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.